ఇద్దరు దొంగలేనండి. ఛార్జీలు తగ్గించరు. ఆ కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి వీళ్ళ ప్యాకేజీలు వీళ్ళకి పోతాయి, లేదా కార్పొరేట్ సంస్థలు ఒత్తిళ్ళకి తలొగ్గుతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. లేకపోతే జనాన్ని బాగుతుంటే చూస్తా కూర్చోవడం ఏంది? నిద్రపోతున్నారా? అరే సోలారు, విండు, జలప విద్యుత్తు ఈ మూడు చాలా చీఫ్. మేము అంత కొన్నాం, అంత పెంచాం, ఎంత పెంచాం, మేము వాడితో ఒప్పందం చేసుకున్నాం, వీడితో ఒప్పందం చేసుకున్నాం అంటున్నారు. రేటేమో దోలు తీరుస్తుండే. జగన్ టైంలో సోలార్ ప్లాంట్స్ వచ్చినాయి కదా, విండ్ ప్లాంట్స్ వచ్చినాయి కదా, చంద్రబాబు టైంలో వచ్చినాయి కదా సోలార్ ప్లాంట్స్, విండ్ ప్లాంట్స్. ఇప్పుడు వచ్చినాయి కదా విపరీతంగా. ఇవన్నీ వచ్చాక మనకు కరెంట్ రేట్ తగ్గాలి కానీ పెరగడం ఏంటి అసలు? ఏంటంటే మనం చేసుకున్న ఒప్పందాలు, దశాబ్దాల తరబడి చేసుకున్న ఒప్పందాలు. వాడి దగ్గర కరెంట్ కొనకపోయినా సరే మనం డబ్బులు కట్టాలి, వాడికి కట్టాలి, ఇడికి కట్టాలి. ఇది మీకు తలసరి ఆదాయం లాంటిది. రిలయన్స్ అంబానీకి 1,00,000 కోట్లు ఉంటాయి, సాయి దగ్గర 1,00,000 రూపాయలు ఉంటుంది, శేఖర్ దగ్గర 70,000 ఉంటుంది. ముగ్గురిది కలిపేసేసి ఏం లెక్క కడతారు? 30,000 30,000 కోట్లు 30,000 కోట్లు 30,000 కోట్లు అని చెప్తారు. తలసరి ఆదాయంలో అట్ట చెప్తారు లెక్క. సగటున తలసరి ఆదాయం ముగ్గురితో చూసుకుంటే కనుక 35,000 కోట్లు అంటే మనం ఏమనుకోవాలా? మనకు 35,000 కోట్లు వస్తాయి అక్కడ. అట్లాగే ఇదేమవుతుంది, కరెంటు ఫైనల్గా వచ్చేటప్పటికి చేతికి రావట్లేదు. కాస్త ఇంతకుముందు ఆ జగన్ ఉన్నప్పుడు చెప్పాం, వాళ్ళకి బుర్ర పని చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తున్నారు కొంచెం, పిఎం సూర్యగర్ లాంటిది. నేను ఇంకా